ఒకరోజు శివపార్వతులు కైలాసం వెళ్తుండగా త్రిపుర అనే ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. అదే ప్రదేశంలో శివపార్వతుల భక్తుడైన కల్లు కుమారుడు ఉంటారు. అక్కడ శివపార్వతులను చూసి నమస్కరించి నన్ను కూడా మీతో పాటు కైలాసానికి తీసుకెళ్ళండి అడుగుతారు. కానీ కైలాసంలో సామాన్యులు నివసించడానికి వీలుపడదు కాబట్టి ఆ విషయం తన భక్తుడైన కల్లు కుమారుడికి నేరుగా చెప్పలేక అప్పుడు శివపార్వతులు మేము తెల్లవారుజాము వరకు ఇక్కడే ఉంటాము. ఆ లోపల చుట్టుప్రక్కల ఉన్న రాళ్ల మీద 1,000,000 విగ్రహాలు చెక్కగలిగితే నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్తాము. అలా చెక్కలేకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్లిపోతామని చెబుతారు. దానికి కల్లు కుమారుడు అంగీకరించి వెంటనే విగ్రహాలు చెక్కడం మొదలు పెడతాడు. కల్లు కుమారుడు నైపుణ్యం చూసిన శివుడు ప్రక్కనే ఉన్న ఒక కాకిని పిలిచి తెల్లవారులోపే కోడిలాగా కూయమని కాకికి చెబుతాడు. కల్లు కుమారుడు ఎంతో వేగంగా విగ్రహాలు చెక్కుతుండగా ఆ కాకి కోడిలాగా కూస్తుంది. అప్పుడే తెల్లవారిపోయిందా అని కల్లు కుమారుడు నిరాశతో తన పనిని ఆపివేస్తాడు. అప్పుడు శివుడు వచ్చి విగ్రహాలు అన్ని లెక్క పెట్టగా 1,000,000కి ఒకే ఒక్క విగ్రహం తక్కువగా ఉంటుంది. ఆ విగ్రహాలు త్రిపురలో ఉన్న ఉన్నక్కోటి ప్రదేశంలో ఇంకా ఉన్నాయి.